నమస్తే. డ్రోన్ యాజ్ అ సర్వీస్ బిజినెస్ చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. మనందరికీ తెలుసు, డ్రోన్స్, అగ్రికల్చర్ డ్రోన్స్ తెలుసు, క్లీనింగ్ డ్రోన్స్ తెలుసు, పెయింటింగ్ చేయడానికి డ్రోన్స్ తెలుసు. సో ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ ఎస్పెషల్లీ ఒక బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులకు, అట్లాగే నిరుద్యోగులకు, అట్లాగే కొంత వ్యవసాయ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ బిజినెస్ చేసుకోవడానికి అర్హులు. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ డ్రోన్ దీదీ కార్యక్రమంతో మనందరం కూడా ఈజీగా లాభపడవచ్చు. కేవలం 25 లక్షల ఇన్వెస్ట్మెంట్తోని డ్రోన్, బ్యాటరీ సెట్టు, అట్లాగే దాన్ని నడిపించేందుకు వెహికల్, ట్రైనింగు, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ 25 లక్షల ఇన్వెస్ట్మెంట్తోని సంవత్సరానికి దాదాపు 40 నుంచి 45 లక్షల ఆదాయం పొందవచ్చు. అట్లాగే మనతో పాటు ఇంకొక 10 మందికి మంచి అద్భుతమైన జాబ్స్ ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాం ఈ ఎలాంటి విషయాలు అవసరము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే డ్రోన్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారు, అట్లాగే వారితో పాటు ఎవరైతే పైలట్, కో పైలట్గా ఉండాలనుకుంటున్నారో, సో ప్రతి డ్రోన్ ఎగిరించడానికి పైలట్ లైసెన్స్ అవసరం. ఎట్లా అయితే మనం ఏరోప్లేన్కు పైలట్ లైసెన్స్ అవసరమో అదేవిధంగా డ్రోన్ నడిపించడానికి కూడా పైలట్ లైసెన్స్ అవసరం. ఇట్లాంటి లైసెన్స్ ఇవ్వడానికి ఆర్పిటిఓ అనే ఒక కంపెనీస్ ఉంటాయి. అట్లాంటివి భారతదేశంలో దాదాపు 170 పైచిలుకు కంపెనీలు, ఒక హైదరాబాద్లోనే 10కి పైగా కంపెనీస్ ఉన్నాయి. అలాంటి కంపెనీస్ డ్రోన్ పైలట్ లైసెన్స్ ఇస్తారు. దానికి 5 రోజుల ట్రైనింగ్ అవసరమవుతుంది. ఈ 5 రోజులలో 2 రోజులు థియరీ ట్రైనింగ్ ఉంటుంది, 1 రోజు సిమ్యులేషన్, అంటే కంప్యూటర్ మీద డ్రోన్ ఎట్లా ఆపరేట్ చేస్తారని చూస్తారు. ఆ తర్వాత 2 రోజులు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే పగలు ట్రైనింగ్ ఇస్తారు, రాత్రి ట్రైనింగ్ ఇస్తారు, యాక్చువల్ పొలంలో కూడా ట్రైనింగ్ ఇస్తారు, యాక్చువల్ తోటలలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. సో ఇదంతా ట్రైనింగ్ అయిన తర్వాత, అంటే ఈ 5 రోజుల ట్రైనింగ్ అయిన తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ పాస్ అయ్యి వాళ్ళు లైసెన్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. భారతదేశంలో ఈ లైసెన్స్ ఉన్న వ్యక్తులు మాత్రమే డ్రోన్ నడిపించడానికి అర్హులు. సో ఫస్ట్ డ్రోన్ లైసెన్స్. సెకండ్ స్టెప్ కంపెనీ ఫార్మేషన్. కంపెనీ పార్ట్నర్షిప్ ఫామ్ అయినా ఫామ్ చేసుకోవచ్చు, లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా ఫామ్ చేసుకోవచ్చు, ప్రొప్రైటర్షిప్ కన్సర్న్ అయినా ఫామ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ కంపెనీ ద్వారా ఈ లైసెన్స్ ఎవరైతే పొందారో వాళ్ళు బ్యాంకుకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అందజేయాలి. బ్యాంక్లో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మేము డ్రోన్ అప్లై చేస్తున్నాము అని వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారు. సో మనం చాలా చక్కగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని వివిధ కంపెనీల నుంచి మనము డ్రోన్ కోసం కొటేషన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్కు యాడ్ చేసి ఆ కంపెనీల నుంచి వివిధ వివరాలు తీసుకొని దానికి వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ పూర్తిగా సహకారం అందిస్తుంది. మీరు డ్రోన్ యాజ్ అ సర్వీస్ చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పూర్తి స్థాయిలో హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. ఒక్కసారి డ్రోన్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు డ్రోన్ సర్వీస్ ఎట్లా చేయాలి, మెకానిక్ ఎట్లా చేయాలి, దానిలో ఏదైనా సమస్యలు వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి, ఇవన్నీ విషయాలను కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అక్కర ఉంది. ఎందుకంటే చాలామంది డ్రోన్ కొనుక్కుంటారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి, కానీ దాన్ని ఆపరేట్ చేయడంలో ఫెయిల్ అయ్యి అరే ఇది మనకు పనికిరాదు, లేకుంటే ఇది వేస్ట్, చాలామంది ఇలాంటి పర్సెప్షన్లో ఆ డ్రోన్స్ను పక్కన వేయడము, అది వాడకపోవడం జరుగుతున్నది. సో దయచేసి మిత్రులారా, ఇది ఒక అద్భుతమైన అవకాశము. ఎందుకంటే డ్రోన్ యాజ్ అ సర్వీస్ బిజినెస్కు వివిధ స్టేజెస్లో అన్ని రకాలుగా మనం ప్రిపేర్ అయ్యి ఒక బిజినెస్ లాగా, అంటే ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాలలో ఉండే యువతి యువకులకు ఇది చాలా మంచి అవకాశం. డ్రోన్ యాజ్ అ సర్వీస్ బిజినెస్లో తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఏంటి? నెంబర్ 1, బ్యాటరీ సెట్. సో దయచేసి అర్థం చేసుకోండి, ఒక బ్యాటరీ సెట్ దాదాపు 300 సైకిల్స్ వస్తుంది. అంటే ఒకసారి ఛార్జింగ్ చేసుకొని మళ్ళీ వాడి మళ్ళీ నెక్స్ట్ టైం ఛార్జింగ్ చేసుకొని అట్లా ఒక్కసారి ఛార్జింగ్ చేసుకున్నప్పుడు దాదాపు 3 నుంచి 4 ఎకరాల వరకు అది ఇవ్వగలుగుతుంది పవర్. సో అట్లాగే ఒక బ్యాటరీ సెట్ ఒకసారి 300 సైకిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక డ్రోన్ కొనుక్కుంటే దాదాపు 3 నుంచి 4 బ్యాటరీ సెట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లాగే ఒక జనరేటర్ అవసరం అవుతుంది దాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి. ఒక చిన్న వెహికల్, ఒక టాటా ఏసో లేకుంటే చిన్న ఆటోనో దాన్ని క్యారీ చేయడానికి అవసరం అవుతుంది. ఒక డ్రోన్లో దాదాపు 8 లీటర్ల వాటరు, అట్లాగే కొంత పెస్టిసైడ్, ఒకవేళ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అవసరమైతే, అట్లాగే మీరు ఫెర్టిలైజర్ స్ప్రేయింగ్ కోసం వెళ్ళినప్పుడు
సేమ్ థింగ్ ఫెర్టిలైజర్ కోసం కూడా కొంత వాటరు కొంత ఫెర్టిలైజర్ కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది. అట్లాగే డ్రోన్స్ను సర్వేస్ కోసం కూడా యూజ్ చేస్తారు, అంటే ల్యాండ్ సర్వే కోసం యూజ్ చేస్తారు. డ్రోన్స్ను క్లీనింగ్ పర్పస్లో ఫసాడ్ క్లీనింగ్ ఉపయోగిస్తారు. సో ఒకసారి డ్రోన్ కొనుక్కున్న ఒక ఆంటర్ప్రెన్యూర్ ఆ డ్రోన్ను సపోజ్ అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఒక 150 రోజులు పనిచేస్తే మిగతా 200 రోజులలో సిటీలో పెయింటింగ్ ఇండస్ట్రీకి కావచ్చు, సిటీలో ఫసాడ్ క్లీనింగ్ కావచ్చు, హై రైజ్ బిల్డింగ్ల క్లీనింగ్, అట్లాగే హై రైజ్ బిల్డింగ్స్లో ఆ చెత్తలపైన ఉండే మనం చూస్తాం పెయింటింగ్ చేయడానికి, క్లీనింగ్ చేయడానికి పైనుంచి తాళ్ళు వేసుకొని దిగుతారు. సో దాన్ని డ్రోన్తో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇట్లాంటి అనేక ఆపర్చునిటీ కోస్తా జిల్లాలలో అయితే ఫిష్ ఫీడింగ్ కోసం ఫిష్ ట్యాంక్స్ ఉంటే ఫిష్ ఫీడింగ్కి కూడా డ్రోన్స్ ఉపయోగించుకోవచ్చు అలా. సో ఈ విధంగా మనం అగ్రికల్చర్ యాక్టివిటీస్ కోసము, నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కోసము దాదాపు ఒక డ్రోన్ను 250 నుంచి 300 రోజులు గిట్ట పని చేయిస్తే మనం చాలా ఈజీగా సంవత్సరానికి 45 లక్షల వరకు మనం ఆదాయాన్ని పొందవచ్చు. దానిలో ఒక 15 లక్షలు ఖర్చులకు తీసివేసుకున్న కనీసం 25 నుంచి 30 లక్షల ప్రాఫిట్ మనము ఆ ఆంటర్ప్రెన్యూర్ పొందవచ్చు. కేవలం 7 నుంచి 8 లక్షల వరకు మన జేబులోంచి మార్జిన్ మనీ కింద, మిగతాది లోన్ కింద ఇవ్వడానికి పూర్తి స్థాయిలో బ్యాంకులు సహకరిస్తున్నాయి. సో డ్రోన్ యాజ్ అ సర్వీస్ బిజినెస్ చేయండి, మంచి లాభాలు పొందండి. సో మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులకు అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే డ్రోన్ యాజ్ అ సర్వీస్ బిజినెస్ చేయండి, అద్భుతమైన కెరియర్ పొందండి, మీతో పాటు ఇంకొక 10 మందికి మంచి కెరియర్ని ఇవ్వండి, లాభాలు పొందండి. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ను సందర్శించండి లేదా మా వాట్సాప్ నెంబర్కు కాల్ చేయండి. ఈ కింద లింక్ను ప్రెస్ చేయడం ద్వారా మీరు ఆ వెబ్సైట్ను కూడా సందర్శించవచ్చు. మీరు మా ఆఫీస్కి వచ్చి కూడా మరిన్ని వివరాలు పొందవచ్చు. నమస్తే.